లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో సరిగ్గా రిటర్న్స్ కూడా సరిగ్గా లేవు. అలాంటి సిట్యుయేషన్స్‌లో మన వెల్త్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి? మన పోర్ట్‌ఫోలియో అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి? దీని గురించి డెడికేట్‌గా నేను ఒక పాడ్‌కాస్ట్ చేయడం జరిగింది. సో, ఆ గెస్ట్ దగ్గర దగ్గర ఒక 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, మీరు కూడా ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. మీ వెల్త్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలనేది. సో, మా పేజ్‌ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి నిహాల్ గారు. సార్, ఇంత వాలటిలిటీ ఉన్న సిచ్యువేషన్స్‌లో లాస్ట్ 1½ ఇయర్ మనం చూసుకున్నట్లయితే మార్కెట్‌లో సరిగ్గా రిటర్న్సే లేవు. అలాంటి సిచ్యువేషన్స్‌లో కూడా మనం మంచి వెల్త్‌ని క్రియేట్ చేసుకోవాలంటే మనం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలి? చూడండి నిహాల్ గారు, మంచి క్వశ్చన్ అడిగారు. చూడండి, మనం ఈక్విటీస్ అంటే ఏంటి? కంపెనీస్‌లో ఓనర్‌షిప్. మనం మనం పదే పదే ప్రజల్ని ఏమి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే ఈక్విటీస్ ఫర్ లాంగ్ టర్మ్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటంటే డోంట్ ట్రేడింగ్ వద్దు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వద్దు, ఇంట్రాడే వద్దు. చేసేవాళ్ళు చేస్తారు, మన మాటలు వాళ్ళకి రుచించవు. కానీ మధ్యతరగతి ప్రజలకు నేను చెప్పేది ఏమిటంటే మీ కష్టార్జితం ఒక 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు, లేదంటే నెలకు 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. మీ కష్టార్జితం జీరో కావద్దంటే ట్రేడింగ్ జోలికి వెళ్ళొద్దు. మన ఎపిసోడ్ చూసే ప్రజలు ఒక తరం, ఒక 20-30 లక్షలు వెనక్కి పోగొట్టుకుంటే ఒక తరం, ఒక జనరేషన్ వెనకబడిపోతారు. అప్పుల్లోకి వెళ్ళిపోయి ట్రేడింగ్ చేసి అప్పుల్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. ట్రేడింగ్ వద్దే వద్దు. అయితే మీరు కేవలం డబ్బుని బ్యాంకులో మాత్రమే పెట్టొద్దు. సేవింగ్స్ వద్దు. సేవింగ్స్లో ఇన్ఫ్లేషన్ కూడా రావట్లేదు. పేదవారు ఇంకా పేదవారికి ఉండిపోతున్నారు. డబ్బున్నవారు అంటే అదాని, అంబానీ అట్లాంటి వాళ్ళు ఇంకా ధనవంతులు అవుతున్నారు. పెద్దవారికి పేదవారికి మధ్య అంతరం పెరుగుతుంది. ఎఫ్‌డి కూడా వద్దంటారా? ఎఫ్‌డి కూడా వద్దు. ఆటో స్వీప్? ఎఫ్‌డి వద్దే వద్దు. ఎందుకు వద్దు? మీకు ఇన్ఫ్లేషన్ కూడా రావట్లేదు. ధరల ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గత 1 ఇయర్ నుంచి, గత 6 నెలల నుంచి 2% ఉంది. కానీ యావరేజ్గా 6-7%. మీ డబ్బు ఇంకా తగ్గిపోతూ ఉంటుంది. షార్ట్ పీరియడ్లో అవసరం ఉంటే ఎఫ్‌డి పెట్టుకోండి. కానీ దీర్ఘకాలంలో మీరు సంపద సృష్టించుకోవాలంటే ఎఫ్‌డి పెట్టుకోవద్దు. ఈక్విటీస్లో రావాలి. ఈక్విటీస్ అంటే ఏమిటి? కంపెనీస్లో ఓనర్షిప్. అయితే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటి? లాస్ట్ 1½ ఇయర్ నుంచి ఇప్పటి వరకు మార్కెట్స్ ఏం పెరగలేదు. అది స్టాక్ మార్కెట్లో ఉన్న సహజ గుణం ఏమిటంటే వాలటిలిటీ. స్టాక్ మార్కెట్లో కంపెనీస్ యొక్క షేర్ వాల్యూస్లో సహజ గుణం ప్రతిరోజు ఇలాగ పెరగు, ఇలాగ తగ్గు, వాలటిలిటీ ఉంటుంది. ఎన్నో జరిగినాయి. మన దేశం ఒక్కటి కాదు, డొమెస్టిక్గా అంతర్జాతీయంగా ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. అవన్నీ దాటుకుని కూడా ఇప్పుడు మన నిన్న ఆర్బీఐ మానిటరీ కమిటీ 7.4%తో మనకు జీడిపి గ్రో అవుతుందని ఇచ్చింది. 7.4%తో మన యొక్క జీడిపి గ్రో అవుతున్న దేశంలో మార్కెట్స్ వెనకబడి ఉంటాయా? దీర్ఘకాలంలో ముందుకెళ్తాయి. ఓకేనా? చూడండి ఎన్ని ఇన్సిడెంట్స్ అయినాయంటే, మనము 8 కోయలైజేషన్ గవర్నమెంట్స్ చూసాము మన దేశం. 3 డిఫరెంట్ గవర్నమెంట్స్ 96 నుంచి 98 మధ్య మూడు గవర్నమెంట్స్ మారినాయి. ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే స్టాక్ మార్కెట్స్ ఏమవుతాయి? పడిపోతాయి. వాజ్పేయి గారి గవర్నమెంట్ 13 డేస్ మాత్రమే ఉంది. దేవగౌడ గారు కానీ, గుజరాల్ కానీ షార్ట్ పీరియడ్. తర్వాత 2004లో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు, అంటే యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకటే రోజు 17% మార్కెట్ ఫాల్ అయింది డొమెస్టిక్గా. ఇవి కాకుండా ఇంకా 98 నుంచి 2015 వరకు మనం ఒకప్పుడు న్యూక్లియర్ టెస్ట్ చేసాం. ఎప్పుడంటే 1998లో మనం న్యూక్లియర్ టెస్ట్ చేస్తున్నామని. ఇప్పుడు ఎలాగైతే ఇతను ట్రంప్ టారిఫ్లు విధించాడో అప్పుడు కూడా యూఎస్ మన మీద శాంక్షన్స్ విధించింది. అయినా మన మార్కెట్స్ నిలబడ్డాయి. తర్వాత 1999లో కార్గిల్ వార్. జనరల్గా యుద్ధాలు వచ్చినప్పుడు మార్కెట్స్ ఏమవుతాయి? కొంచెం స్లో డౌన్ అవుతాయి, చాలా డౌన్ అవుతాయి. కార్గిల్ వార్ చూసాం. తర్వాత ఇంకా స్టాక్ మార్కెట్ 2001లో కేతన్ పరీక్ స్కామ్. అంటే కేతన్ పరీక్ స్కామ్ ఏమిటంటే
ఆయన ఒక 10 కంపెనీస్ను చూజ్ చేసుకొని ఒక టీంని ఫామ్ చేసి ఆ 10 కంపెనీస్ని కొనిపించడం కృత్రిమంగా పెరిగేలాగా, అందులో జీ టెలిఫిలిమ్స్ కూడా రూ. 150 నుంచి 10,000 రూపాయల వరకు వెళ్ళింది స్టాకు. ఎప్పుడైతే ఆ స్కామ్ బయటకు వచ్చిందో టక్క 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 అలాంటి స్కామ్స్ చూసినాయి. 2001లో టెర్రరిస్ట్ అటాక్ పార్లమెంట్ మీద, తర్వాత ముంబైలో బాంబ్ బ్లాస్ట్లు, ఒకటి కాదండి 2014-17లో కరువులు వరుసగా, ఇంకా ఇవి కాకుండా గ్లోబల్ క్రైసిస్ ఏంటి 97లో ఏషియన్ క్రైసిస్, అంటే ఆసియన్ దేశాల్లో వాళ్ళ యొక్క కరెన్సీ, థాయిలాండ్లో కరెన్సీ పడిపోయి డిఫాల్ట్ అయ్యి, రష్యన్ క్రైసిస్ 98లో వాళ్ళ దగ్గర కూడా డిఫాల్ట్ అవ్వటం, తర్వాత టెక్ బబుల్ 2000లో, ఇప్పుడు ఎలాగైతే సాఫ్ట్వేర్లో ఏఐ బబుల్, సాఫ్ట్వేర్లో ఇవి ఆంథ్రోపిక్ కనిపెట్టడం వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయని టక సాఫ్ట్వేర్ కంపెనీస్ గత 4-5 రోజుల నుంచి స్టాక్స్ పడుతున్నాయో, అలా టెక్ బబుల్ అంటే ఇంటర్నెట్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ విపరీతంగా పెరిగినాయి. టెక్ బబుల్ వచ్చి అప్పుడు పడిపోయినాయి. తర్వాత September 11 అమెరికా మీద దాడులు కావచ్చు, గ్లోబల్ క్రైసిస్ 2008 ఎన్నో చూసాయండి మన స్టాక్ మార్కెట్లో. ఇవి కాకుండా డిమానిటైజేషన్ 2016లో, తర్వాత ఎన్బిఎఫ్సి క్రైసిస్, తర్వాత వచ్చి కోవిడ్, పెద్ద ప్రపంచం అంతా ఆగిపోయింది. కోవిడ్ 2020-22 లాక్డౌన్స్. అంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ 1.5 year నుంచి టారిఫ్లు, ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్లు వేయటం వల్ల మన ఎక్స్పోర్ట్స్ రంగం క్షీణించింది. అయినా కానీ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు సానుకూలంగా పవనాలు ఉండవు. కానీ ఏ దేశంలో అయితే మ్యాక్రో ఎకనామిక్స్ బాగుంటాయో, అంటే కంపెనీస్ మంచి ఫలితాలు ఇచ్చి ప్రజల తలసరి ఆదాయం క్రమక్రమంగా, ఇప్పుడు మన తలసరి ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది, మన దగ్గర ఉద్యోగాలు, యూత్ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఉద్యోగాలు ఎక్కువ చేస్తున్నారు. ఏ దేశంలో అయితే జీడిపి ముందుకెళ్తుందో, రేట్ కట్స్ అంటే వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. నిన్న కూడా మానిటరీ పాలసీ ఏం పెంచలేదు, తక్కువ రేట్స్కి లోన్స్ దొరుకుతున్నాయి. యూపీఐ వల్ల మనకి టెక్నాలజీ, ఇప్పుడు ఇంతకుముందు ఒకప్పుడు మనం ఏదన్నా హోటల్స్కి వెళ్ళాలన్నా కానీ, ఖర్చు పెట్టాలన్నా కానీ శారీరకంగా బయటికి వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ మన యొక్క యూపీఐ ద్వారా మొత్తం మన యొక్క యాప్స్కి అనుసంధానం అవటం వల్ల ఖర్చు పెట్టడం ఈజీ అయిపోయింది. తలసరి ఆదాయం పెరిగిన తర్వాత ఎంతసేపు ఫుడ్కే పెట్టం కదా, లివింగ్ స్టైల్ పెరిగింది, అంటే మన జీడీ పెరిగింది. సో 1.5 year నుంచి మార్కెట్స్ ఇలా ఉంటే కూడా నేనేమంటున్నానంటే లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవాలి. ఎవరు? యూత్. లాంగ్ టర్మ్ అంటే ఎంత? సపోజ్ 25-30 ఏళ్ళు ఉందనుకోండి, ఒక 10 years, ఒక 15 years ప్లాన్ చేసుకుంటే ఈ వోలాటిలిటీ మీకు ఫ్రెండ్. ఈక్విటీస్లో ఎప్పుడు కూడా వోలాటిలిటీ అంటే అప్ అండ్ డౌన్స్ మీకు ఎప్పుడు ఫ్రెండ్ అవుతుందంటే, ఒకటేసారి ఇన్వెస్ట్ చేయకుండా క్రమక్రమంగా ఇన్వెస్ట్ చేస్తే వోలాటిలిటీ మీకు ఫ్రెండ్. రెండవది ఏమిటంటే పోర్ట్ఫోలియో ఎలా ఉండాలంటే, డబ్బును ఎప్పుడు కూడా ఒకే చోట కుమ్మరించకుండా డైవర్సిఫికేషన్ చేయాలి. డైవర్సిఫికేషన్ ఎలా చేయాలి? మీరు ఒకే కంపెనీ స్టాక్స్ కొనుక్కుంటే ఆ కంపెనీ రిజల్ట్స్ సరిగ్గా లేకపోతే మీ డబ్బులు పోయే అవకాశం ఉంది మధ్యతరగతి ప్రజలు. అందుకని మనం ఏం చెప్తున్నామంటే, పోర్ట్ఫోలియో మీరు మిక్కిలి ధనవంతులు కాకపోయినా పర్వాలేదు, డబ్బులు పోకూడదు అంటే ట్రేడింగ్ కాకుండా డీసెంట్ పోర్ట్ఫోలియో, అంటే ఒకే రంగం కాకుండా ఒక 5 నుంచి 10 రంగాలు, ఒకే స్టాక్ కాకుండా ఒక 10 స్టాక్స్, 15 స్టాక్స్. లేదంటే మనం ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ద్వారా డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, మీరు ఇంట్లో కూర్చున్న డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక 30 నుంచి 50 కంపెనీల్లో పార్ట్ ఓనర్స్ అవుతారు. ఏ కంపెనీ అయినా కానీ షేర్ హోల్డర్స్ వెల్త్ మ్యాక్సిమైజ్ అవ్వటం కోసం కృషి చేస్తుంది. ప్రతి కంపెనీకి గోల్స్ ఉంటాయి. ఇయర్ ఆన్ ఇయర్ ఎంత పర్సెంట్తో గ్రో అవ్వాలి, షేర్ హోల్డర్స్కి ఎంత వెల్త్ క్రియేట్ చేయాలి. సమాజం, ప్రతి కంపెనీ కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్ట్ చేసేది ఎలా అంటే వాళ్ళ యొక్క లక్ష్యాలను బట్టి, ప్రజల యొక్క అవసరాలను బట్టి ప్రొడ్యూస్ చేస్తాయి.
సో మనం ఏం చేయాలంటే యూత్, మధ్యతరగతి వారు ఒక దీర్ఘకాలంలో ఒక గోల్ పెట్టుకొని డీసెంట్గా ప్రొఫెషనల్గా ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని మీరు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కానీ, క్రిప్టో కానీ, అన్రెగ్యులేటెడ్ క్రిప్టో కానీ, ట్రేడింగ్ కానీ, రమ్మీ కానీ వీటికి దూరంగా ఉండాలి. మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. ఓకే. షార్ట్ పీరియడ్లో ఈక్విటీస్లో డబ్బు రాదు, కానీ 10, 15 or 20 ఇయర్స్ ఉంటే డబ్బు మల్టిప్లై అవుతుంది. అయితే ఈక్విటీస్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. పాస్ట్ పెర్ఫార్మెన్స్ మే ఆర్ మే నాట్ సస్టైన్ ఇన్ ఫ్యూచర్. కానీ 100 పాయింట్ల దగ్గర స్టార్ట్ అయిన సెన్సెక్స్ ఈరోజు సుమారుగా 84,000. ₹1,00,000 సెన్సెక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 30 కంపెనీస్లో, మీరు ఇంట్లో నిద్రపోతున్న చూడకపోయిన సెన్సెక్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 8 కోట్లు. ₹1,00,000 8 కోట్లు. నిఫ్టీలో 25 ఏళ్ల క్రితం మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు ఈరోజు 25 లక్షలు. ఏం చేయకపోయినా టాప్ 50 కంపెనీస్లో మీకు ఓనర్షిప్ వస్తుంది. సెన్సెక్స్ అంటే టాప్ 30 కంపెనీస్లో. సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్, కానీ ఇండియన్ గ్రోత్ ఎకానమీలో మీరు పార్టిసిపేట్ అవుతారు. నేనేమంటున్నానంటే రాత్రి మీకు డబ్బు రాదు, టైం పడుతుంది. అన్సర్టనిటీ ఉన్నప్పుడు ₹10 ఇన్వెస్ట్ చేస్తే మీకు మిక్కిలి బెనిఫిట్. టైం పడుతుంది. మన ఎకానమీకి వచ్చిన ప్రమాదం లేదు. మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మన యొక్క ఆర్బీఐ కానీ, సెబీ కానీ, మానిటరీ పాలసీస్, దేశం ఎలా ముందుకెళ్ళాలి, ఎక్స్పోర్ట్స్ ఎలా, గోల్డ్ రిజర్వ్స్ ఎంత పెట్టుకోవాలి, డాలర్ ప్రత్యామ్నాయంగా డాలర్ రిజర్వ్స్ ఎంత ఉండాలి, రూపీ డిప్రిషియేషన్ అయినా కానీ మొన్న ఎందుకు ఇన్వాల్వ్ కాలేదంటే ఆర్బీఐ ఎక్స్పోర్టర్స్ బెనిఫిట్ చేయడం కోసం. సో అన్ని విధాలా మన దేశానికి అనుకూలంగా ఉంది. సో నేనేమంటుంటే ముఖ్యంగా పేదవారి మధ్యతరగతి ఓన్లీ సేవింగ్స్ వైపే ఉండకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. ఇన్వెస్ట్మెంట్ అనుకొని ట్రేడింగ్ వైపు వెళ్ళొద్దు. షార్ట్ పీరియడ్లో మీకు అద్భుతాలు జరగవు, కానీ లాంగ్ పీరియడ్లో మీకు డీసెంట్ రిటర్న్ జనరేట్ చేసుకునే అవకాశం. ఎంత అన్సర్టనిటీస్, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉంటే కూడా, ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే కూడా దేశం ముందుకెళ్తుంది. ఓకే. మార్కెట్ ముందుకెళ్తుంది. డోంట్ బి ప్యానిక్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.